అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోసం పూరితమైన మాటలతోనే తప్ప పథకాలు లేవు, ఏమీ లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజల్ని నష్టపూరితం వైపు నడిపిస్తూ ఉంది. అసలు ఏం పట్టించుకోవట్లా. ఇదేనా షూరిటీ అని చెప్పి బాండ్ల పేపర్ల మీద సంతకం పెడతానన్నారు, అవి పెడతానని చెప్పి మొత్తానికి మోసం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతున్నానన్న. ఏంటన్న విషయం గురించి? బేసికల్గా వీళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో మోసానికి బ్రాండ్ అంబాసిడరే జగన్మోహన్ రెడ్డి. ఒక బ్రాండ్ అంబాసిడరే ప్రజలకి అనునిత్యం మంచి చేయాలని తాపత్రయపడుతున్న వ్యక్తుల మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది కూటమి ప్రభుత్వం యొక్క నినాదం, లేదా తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం ఎన్నికల ముందు నుంచి జరుగుతూ ఉన్నది. సో దానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏవైతే చెప్పారో చెప్పిన దానికి ఒకటి రెండు ఎక్కువే చేసుకుంటూ వచ్చారు తప్పితే ఎక్కడా నేను చెప్పింది చెయ్యను అని చేతులెత్తేసిన సందర్భాలు ఎక్కడా లేవండి ఈ 10 నెలల్లో. నీకు లేక సిపిఎస్ రద్దు చేస్తానని, లేదా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని, లేదంటే రైతులకి 15,000 రూపాయల భరోసా కూడా రైతు భరోసా నేనే ఇస్తానని చెప్పిన నువ్వు మాట తప్పి మడవం తిప్పిన వ్యక్తివి. నువ్వు మాట తప్పను మడవం తిప్పను అన్న వ్యక్తివి, మాట తప్పి మడవం తిప్పేసిన వ్యక్తివి. నువ్వు యూటర్న్ తీసుకున్న వ్యక్తివి. నువ్వు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీద అవాకులు చవాకులు పేలుతున్నావంటే నీ అంత అసమర్థుడు, నీ అంత తెలివి తక్కువ వాడు, నీ అంత చేతగాని వాడు ఇంకొకళ్ళు లేడనైతే నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అలాగే మరి వీళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళినాయా, లేదా గద్దలు ఎత్తుకెళ్ళినాయా, లేదా ఇంకేదన్నా పక్షి వచ్చి వీళ్ళ కళ్ళు ఎత్తుకెళ్ళిందా, లేదా వీళ్ళ కళ్ళకి ఏమన్నా అడ్డం పడిందా నాకైతే అర్థం కావట్లేదు. లేదా వీళ్ళ కళ్ళల్లో సీసం ఏమైనా పోసుకున్నారా? ఈరోజు చెప్పిన పని ఏదీ చేయట్లేదని ఏ విధంగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేయలేదు చెప్పమానండి. సూపర్ 6 పథకాలు, దాదాపుగా 4 పథకాలు ఆల్రెడీ అమలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు మేము పోస్తామన్నారు, రోడ్లు పోస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలా, ఇప్పుడు ఉద్యోగ కల్పన కావచ్చు, కంపెనీలను తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య అంగన్వాడీలకి పెంచిన ఏదైతే డిఎఫ్ డబ్బులు కావచ్చు, డిఎఫ్ ఏదో అంటారు కదా, ఆ డబ్బులు కావచ్చు, అదేవిధంగా యువత కోసం తీసుకొస్తున్న అద్భుతమైన నిర్ణయాలు కావచ్చు. ఈరోజు ఇంత గొప్పగా కనిపిస్తూ ఉంటే పరిపాలన, ఇంత ఇదిగా చేస్తూ ఉంటే ఏం చేయట్లేదని వీళ్ళకి కనిపించట్లేదు అంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వాళ్ళ పందా ఒకటేనండి. వాళ్ళు మంచి చేయరు, చేసేవాడిని నువ్వు అది చేయలా ఇది చేయలేదని ఏలెత్తి చూపించడం తప్ప వీళ్ళకి వేరే ఇంకొకటి చేతనవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాడు. తండ్రిని కోల్పోయిన కొడుకు ఏ విధంగా స్పందిస్తాడో నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పక్కర్లేదు. కానీ ఒక తండ్రి చనిపోతే నాకు సీఎం పీఠం కావాలని సంతకాల సేకరణ చేసిన గొప్ప వ్యక్తి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు. సో తండ్రి చనిపోతే సంతకాల సేకరణ అంటూ కూడా పదవి కోసం ఆరాటపడిన వ్యక్తివి, పదవి రాలేదని చెప్పి ఆ పార్టీలోంచి బయటకు వచ్చి, కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఏదైతే తండ్రి శవాన్ని అవమానించిన నువ్వు తండ్రి పేరు మీదే పార్టీ పెట్టి తండ్రి ఆశయాల కోసమే పనిచేస్తానని చెప్పి గొప్పలు చెప్పుకున్న నువ్వు ఏ అర్హతతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణని, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుణ్ణని, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈరోజు నేను రాష్ట్రంలో నేను ఇంత ఎదిగాను అని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డికి? నీకు అసలు ఏ అర్హత ఉంది? అదే రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకొని పుట్టిన నీ సొంత చెల్లెమ్మని ఇంట్లోంచి తరిమేశావు. అదే రాజశేఖర రెడ్డి అర్ధాంగైన నీకు జన్మనిచ్చిన పాపానికి విజయమ్మ గారిని ఇంట్లోంచి తరిమేశావు. మరి ఇంకా ఏ అర్హత ఉందని చెప్పి నువ్వు వైఎస్ఆర్ పేరు మీద పార్టీని నువ్వు ఈరోజు నడుపుతా ఉన్నావు, ఈరోజు ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నావు. ఇందులో మరొక అంశం ఏంటంటే అసలు పార్టీయే నీది కాదు. ఎవరో శివకుమార్ అనే వ్యక్తి పార్టీ స్థాపిస్తే అతని దగ్గర నుంచి పార్టీని కొట్టేసి నీ పార్టీగా నువ్వు వెలుగులోకి తీసుకొచ్చి అది నా పార్టీ అని అతను కోర్టు మెట్లెక్కితే నీ మాయ మాటలతో అతని పార్టీలోకి తీసుకొచ్చి అతనికి ఒక
ముష్టి పదవి పాడేసి వాడుకున్న రోజులు వాడుకున్నావు. చివరికి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీకి అతనికి సంబంధం లేదని చెప్పి పార్టీ అంతా నీ చెప్పు చేతలో తీసుకున్నావు. ఇంకా అసలు నువ్వు ఏ అర్హత ఉందని చెప్పి నువ్వు ఈ విధమైన ఆవిర్భావ సభలు జరుపుకుంటా ఉన్నావు? నాకు అర్థం కావట్లేదు. నీ పుట్టుక ఇవ్వడమే నీ తల్లిదండ్రులు చేసిన పాపమా? నీ పార్టీని స్థాపించిన ఆ శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఆ స్థాపించడమే అతని పాపమా? అంటే నీ విషయంలో ఏది చూసినా సరే నువ్వు చేస్తున్న మోసాలకి దౌర్జన్యాలకి అంతే లేకుండా పోతుంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? నీ మీద ఇన్ని అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, నువ్వు ఇంత అక్రమార్జన చేసావు, అయినా ధైర్యంగా ఈ రోజుకి నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వకుండా ధైర్యంగా బయట తిరుగుతూ ఉన్నావు అంటే, సరే జైలుకి వెళ్ళడం సంగతి పక్కన పెడితే కనీసం కోర్టుకు వాయిదాలకు కూడా అటెండ్ అవ్వట్లేదే నువ్వు. ఏ ధైర్యంతో తిరుగుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? అంటే నేను ఎవ్వరు ఏమీ చేయలేరన్న ధైర్యమా? నువ్వు ఏం చేసినా తప్పించుకుని తిరగలనన్న ధైర్యమా అనేది? సో నువ్వు ఇన్ని మోసాలు చేసి ఈరోజు బాబు షూరిటీ ఏదో మోసం గ్యారంటీ అని ఏదో ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు కల్లబొల్లి స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు కానీ నువ్వు చేసిన ఇలాంటి దౌర్జన్యాలు కానీ ప్రజలు ఎవరు గమనించకుండా ఉంటారా? ఇన్ని మోసాలు చేసిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మోసం చేస్తుంది ప్రజల్ని అని చెప్పి ఏ విధంగా విమర్శలు చేయగలుగుతా ఉన్నావు? ప్రజలు ఆల్రెడీ నీ మోసాలని గ్రహించారు కాబట్టి ఈరోజు నిన్ను ఇలాంటి స్థాయికి దిగజార్చారు. నువ్వు అందులో నుంచి కూడా నీ అహాన్ని విడవకుండా, ఏమంటారు, నీ గర్వాన్ని పక్కన పెట్టకుండా ఈ రోజుకి నువ్వు చెప్పిందే వేదం అన్న విధంగా నువ్వు తయారయ్యావు. దాని నుంచి నువ్వు దిగకపోతే ఇప్పుడు నువ్వు కనీసం నేల మీదైనా నుంచుని ఉన్నావు. రేపు అధపాతాళానికి రాష్ట్ర ప్రజలు తొక్కేయబోతా ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. నీ అహం ఉన్న రోజులు నువ్వు రాజకీయ నాయకుడిగానే కాదు, కనీసం మనిషిగా కూడా నిన్ను ప్రజలు గుర్తించరు అనేది నువ్వు గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏదో మోసం చంద్రబాబు నాయుడు చేశారనో పవన్ కళ్యాణ్ చేశారనో నువ్వు వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నీ మోసాలేమి కప్పిపుచ్చుకొని కప్పడిపోవు. ప్రజలకు బాగా తెలుసు నీ మోసాల గురించి. అందుకే నీ మోసాల నుంచి మోసపోయిన రాష్ట్ర ప్రజలు దాని నుంచి బయటపడేందుకే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడే, ఆ హామీకి నిలబడే ఈరోజు ముందుకు సాగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకి అనునిత్యం మంచి చేసే ప్రభుత్వం.